అందరికీ నమస్కారం. ఆపరేషన్ అరుణారెడ్డి. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 7 సినిమాలు చేశాను. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రాయాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఒక్క వల్గర్ కానీ ఆక్వర్డ్ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచించి మరీ డైలాగ్స్ రాసే సినిమాలో ఇది నాకు బాగా నచ్చిన సినిమా. చిన్న సినిమా. ఈ సినిమా నేను తొందరగా చేయడానికి, ఇది ఫస్ట్ కాపీ తీయడానికి 17వ తేదీకి ఈ సినిమా స్టార్ట్ అవడానికి, రిలీజ్ అవడానికి కారణం నా మిత్రుడు పెద్దవారు శ్రీనివాస్ గారు, ఉగాండా శ్రీనివాస్ గారు నిర్మాత. నన్ను ఎప్పుడు ఆయన 15-20 ఏళ్ళ నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను వచ్చినా కానీ నన్ను చూసినా కానీ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. నేను సినిమా చేస్తున్నాను అనగానే తనే నేను నిర్మాతగా ఉంటా, మురళి బెస్ట్ ఆఫ్ లక్, సినిమా చేయని ఈ సినిమా ఈ స్థితికి తీసుకొచ్చాడు. 15-20 సంవత్సరాల నుంచి కలిసి తెలిసిన అతను. ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తే సంవత్సరానికి 2 సినిమాలు సేమ్ కాంబినేషన్ లో తీయాలనుకుంటున్నాను. సంవత్సరానికి మినిమం 2 సినిమాలు. థ్యాంక్ యూ. సో సార్ గురించి చెప్పాలంటే సార్తో పాటు ఒక 4 years నుంచి జర్నీ చేస్తున్నా. చాలా అంటే చాలా నేర్చుకున్నా. సార్ మొన్న ఒక మాట అన్నారు ఒక వీడియోలో, ఆ మాట నా మనసు కుదిపేసింది సార్. నేను చచ్చిపోయే వరకు ఇద్దరం కలిసి సినిమా చేయాలన్నారు. అంత పెద్ద మాట అంటారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ రుణపడి ఉంటా. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్కి అవకాశం థ్యాంక్ యూ చెప్తా. అండ్ సార్తో పాటు నా కెమెరా డిపార్ట్మెంట్ ఫోకస్లో విజయ్ కానివ్వండి, శ్రీకాంత్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్ వర్మ, చాలా వాళ్ళిద్దరిని నేను సార్ దగ్గర నేనే పెట్టించాను. సో నిజంగా నమ్మకంగా సార్తో పాటు నుండి ఇప్పటి వరకు సార్తో జర్నీ చేస్తూ వాళ్ళు సార్ అన్నింటిలో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యాక్చువల్గా చెప్పాలంటే అందరూ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అందరూ కూడా తెలుగు రాకపోయినా కూడా అర్థం చేసుకుని మరి యాక్టింగ్ చేశారు అందరూ. అండ్ ప్రతి ఒక్కరికి ఇందాక సాయి చెప్పినట్టు సార్ 2.0 అన్నారు కదా, ఆ 2.1 ఏంటో జూలై 17th రోజు మీరు చూస్తారు తప్పకుండా. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చేసిన పత్రికా విలేకరులకి, సినీ బృంద సభ్యులకి, ఆప్తులకి, అందరికీ స్వాగతం. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గమ్మత్తైన కథ, అద్భుతమైన కథనం. సార్ గారి రచన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అటువంటిది ఆయన మళ్ళీ అరంగేట్రం చేస్తూ రెండోసారి మళ్ళీ ఓసారి 2.0 లాగా మళ్ళీ థియేటర్తో వస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో కథ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరూ ఈ సినిమాని చూసి ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. मेरा नाम काजल है और ये मेरा पहला मूवी है. ఇది నా ఇంకొక మూవీ అని చెప్తున్నారు మేడం. ये मेरा फर्स्ट मूवी है और मैं बस थैंक यू कहना चाहती हूँ सर. कोई इससे ज़्यादा कुछ नहीं कहना चाहती. సినిమా గురించి మీ సినిమాలో మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఏ సినిమా అయినా ఆ సినిమాలో ఎగురుదో సార్ కొంచెం ఎగ్జైట్ గా అట్లా కూర్చోపోతే ఎవరండి ఎగ్జైట్ చేస్తారు నాకు. చూపించారు కదా मूवी में सर ने जेला है ना, मुझे यहाँ आप जेलोगे मुझे మాట్లాడుతూ అర్థం కాలేదు. కానీ సినిమాలో మేడం కి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 17th అయితే థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి అని మేడం అయితే చెప్తున్నారు. మీ అందరికీ అర్థమైంది కదా.
ఇప్పుడు ఓకే थैंक यू सो एज यू नो मैं पहले भी बोल चुकी हूँ कि सिनेमा वर्ड ऑफ माउथ से मुझे लगता है आजकल बहुत ज्यादा हिट होता है। तो आप जहाँ भी जाते हो हर जगह इस मूवी के बारे में बात कीजिए। ऑपरेशन अरुणा रेड्डी जैसे मैं कर रही हूँ फ्रॉम आई थिंक फ्रॉम एवरी अदर शूटिंग, तो मैं जिससे भी मिल रही हूँ मैं सबको दिखा रही हूँ कि मैं ये पिक्चर कर रही हूँ। प्लीज आप अपने घर पे, फैमिली में, फ्रेंड्स में, कलीग में सबको बताइए ऑपरेशन अरुणा रेड्डी जिंदाबाद। ऑपरेशन अरुणा रेड्डी, ऑपरेशन अरुणा